హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. సో ఏపీలో పాఠశాలలు ప్రారంభమయ్యి దాదాపుగా 1.5 నెల అయితే కావస్తుంది. సో చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు, సార్ FA1 ఎగ్జామ్స్ ఎప్పుడు అండ్ దసరా హాలిడేస్ ఎప్పుడు, సిలబస్ ఎలా ఉంటుంది, ఏంటి, 10th క్లాస్ గురించి అన్నీ అడిగారు. సో ఈ వీడియో అయితే మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీడియో అయితే స్క్రిప్షన్ ఎండ్ వరకు చూడండి. దాంతోపాటు వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే కనుక ఏపీ స్కూల్కి సంబంధించి అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ అయితే విడుదలయ్యింది. సో దాంట్లో భాగంగా ఎన్ని సెలవులు ఉంటాయి, పరీక్షలు ఎప్పుడు ఉంటాయి, FA 1, 2, 3, 4 అండ్ SA 1 and 2 ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి. సో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో అయితే మీకు చెప్తాను. వీడియో స్కిప్ చేయొద్దండి. అలాగే ఎన్ని హాలిడేస్ ఉన్నాయో కూడా ఈ వీడియో చెప్తాను, ఎప్పుడు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో కూడా చెప్తాను మొత్తం. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇకపోతే ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ మనకి మొత్తం వర్కింగ్ డేస్ 365 రోజులు గాను మొత్తం 315 రోజులు ఉన్నాయి. విద్యా సంవత్సరం మొత్తం 315 రోజులు. దీంట్లో 233 రోజులు పని రోజులు, 82 రోజులు సెలవులు ఉన్నాయి మీకు. దాదాపుగా గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా, గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈ అకాడమిక్ ఇయర్లో అంటే జూన్ నుంచి వచ్చే ఏప్రిల్ వరకు దాదాపుగా 82 రోజులు అయితే మీకు హాలిడేస్ రాబోతున్నాయి. మొత్తం వర్కింగ్ డేస్ 233. ఓకే, అలాగే సో పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3:30 వరకు పనిచేస్తున్నాయి. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలలు సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయి. మరి దసరా సెలవులు ఎప్పటి నుంచి అంటే కనుక ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చారు. అక్టోబర్ 4 నుంచి 13 వరకు, అంటే దాదాపుగా 10 రోజులు దసరా సెలవులు అయితే ఉండబోతున్నాయి. మరి SA1, FA1 ఎప్పుడు ఉంటాయి ఇక్కడ చూద్దాం. చూడండి, అలాగే మనకు సంక్రాంతి సెలవు కూడా చూడండి ఒకసారి. సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 19 వరకు, సేమ్ యాజ్ వెల్గా మనకు ఈసారి కొద్దిగా 8 డేస్ మాత్రమే వస్తున్నాయి. అలాగే మనకి ఏంటంటే ఎక్కువగా మీకు దసరా హాలిడేస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఎగ్జామ్ సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. సో మీకు ఫార్మాట్ FA1 వచ్చేసి మీకు ఆగస్టు 1 నుంచి 5 వరకు అయితే నిర్వహిస్తారు. FA1 ఆగస్టు 1 నుంచి 5 వరకు నిర్వహిస్తారు. ఫార్మేటివ్ 2 పరీక్షలు వచ్చేసి సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు అయితే నిర్వహిస్తారు. FA1 ఆగస్టు 1 నుంచి 5 వరకు, ఫార్మేటివ్ 2 FA2 సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు నిర్వహిస్తారు. అలాగే SA1 చూడండి, SA1 సమ్మేటివ్ పరీక్షలు నవంబర్ 1 నుంచి 15 వరకు, అంటే దసరా హాలిడేస్ తర్వాత మీకు ఈ SA1 అనేది జరుగుతుంది నవంబర్ 1 నుంచి 15 వరకు. ఫార్మేటివ్ 3 FA3 వచ్చేసి జనవరి 2 నుంచి 6 వరకు, జనవరి 2 నుంచి 6 వరకు. తర్వాత 10th క్లాస్కి యాజ్ యూజువల్గా ప్రీ ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఫార్మేటివ్ 4 వచ్చేసి మార్చి 3 నుంచి 6 వరకు. అండ్ SA2 వచ్చేసి ఏప్రిల్ 7 నుంచి 18 వరకు నిర్వహిస్తారు. ఇది వచ్చేసి FA1 పరీక్షలు, ఇది సెప్టెంబర్లో. FA2 పరీక్షలు అండ్ సమ్మేటివ్ పరీక్ష వచ్చేసి నవంబర్లో. అండ్ ఫార్మేటివ్ 3 వచ్చేసి జనవరిలో. 10th క్లాస్ ప్రీ ఫైనల్లో ఫిబ్రవరి నుంచి. అండ్ ఫార్మేటివ్ మార్చి 3 నుంచి 6 వరకు. సమ్మేటివ్ మొత్తం ఏప్రిల్ 7 నుంచి 18 వరకు అయితే నిర్వహిస్తారు. ఇలాగా ఈ సంవత్సరం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మనకు గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ చూడండి. దీంతోపాటు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు 10th క్లాస్ సంబంధించి ఫైనల్ ఎగ్జామ్స్ ఎలా ఉండబోతున్నాయి, సో దానికి సంబంధించిన మోడల్ పేపర్స్ అన్ని కూడా రాబోతున్నాయి. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.